నేను కర్నూలులో 16 నెలలు సేవ చేశాను. అక్కడ సేవ చేసే రోజుల్లో కర్నూలుకి ఒక 40 కిలోమీటర్ల దూరంలో ఒక గ్రామానికి సభకి వెళ్ళాం. దైవజన్ లేసన్న గారు వచ్చారు. ఆ రోజున వాక్యం అయిపోయింది. 12 మధ్యరాత్రి 12 లైట్లు విప్పదీసుకుంటున్నాం, మైకులు చుట్టుకుంటున్నాం. ఏసన్న గారు అందరం కలిసి వెళ్ళాలి. ఈలోగా ఒక యవనస్తుడు వచ్చి అన్న ఈ పక్కనేనన్న మళ్ళీ మా ఇంట్లో నేను ఒక్కడే రక్షించబడ్డాను. మా వాళ్ళందరూ అన్ని జనులు భయంకరమైన విగ్రహారాధికులు. నేను కర్నూలులో హాస్టల్లో చదువుకునేటప్పుడు ఎస్టీబీసీ గ్రౌండ్లో మీరు ఆదివారం సాయంత్రం ప్రార్థన పెడితే హాస్టల్లోంచి విని రక్షించబడి బాప్తిసం పొందానన్న. అప్పటి నుంచి నన్ను చిన్న చూపు చూస్తున్నారు మా ఇంట్లో. చాలా కాలంగా ప్రార్థన చేశాను, ఏసన్న గారు మా ప్రాంతానికి మీరు రావాలని. ఇక్కడేనన్నా మా ఇల్లు, మీరు అయ్యగారు ఒక్కసారి ప్లీజ్ అన్నా. ఒరే బాబు 12 అయింది, ఇంకోసారి చూద్దాంలంటే అన్న ప్లీజ్ అని. మా వాళ్ళు ఎవరు రక్షించబడలేదన్నా, ప్లీజ్. సరే అన్ననాడు, ఏసన్న గారిని అడగమన్నా. వాడు వెళ్ళి కాళ్ళ వెళ్ళబడి, ఆయనకేమో జాలి ఎక్కువ. సాత్వికానికి ఆయన బ్రాండ్ అంబాసిడర్. సరే వెళదాం పదని, రేయ్ అవన్నీ సర్దేశారా, రండి రండి అన్నారు. ఆ అబ్బాయి వెళుతున్నాడు. ఆ అబ్బాయి వెనక ఏసన్న గారు, ఆయన వెనక మేము వెళుతున్నాం. మధ్యరాత్రి 12 దాటేసిందండి. ఆ అబ్బాయి ఇంట్లో అడుగు పెట్టాడు, ఏసన్న గారు అడుగు పెట్టాడు. గమ్మత్తు ఏంటంటే ఏసన్న గారి దగ్గర నుంచి స్టార్ట్ చేశారు. ఆ ఇంట్లో వాళ్ళందరూ ఇట్లా కూర్చోన్నారు. వాళ్ళ అన్న, వాళ్ళ అక్క, వదిన, బావ, ఒక 90 ఉన్నారు ఆ ఇంట్లో. ఎప్పుడైతే తెల్లబట్టల మీద ఏసన్న గారు అడుగు పెట్టారో స్టార్ట్ చేశారు అందరూ. అని ఏదో సరుగుతున్నారు. జాగ్రత్త మేము అనుకున్నాం ఆ ఇంట్లో వాళ్ళందరికీ లాలాజలం జబ్బేమో అనుకున్నాం. ఇది జబ్బు కదా. కొంతమంది ఉంటారు ఫోన్ చేతిలోనే ఉంటుందా, ఫోన్ రాకపోయినా అవునా ఎప్పుడు హలో రాలేదా, హలో కస్టమర్కి మేము ఏ విధంగా సహాయం చేయాలి, 10 లక్షల లోన్ కావాలమ్మా. కస్టమర్ కేర్లో కూడా ఇటు అప్పుడు అడుగుతున్నాడు యాదవీడు. అబద్ధాలు చూసుకుంటూ ఉంటారు కదా. అదొక జబ్బు, మీకు తెలుసా? ఆ జబ్బు పేరు రింగ్జైటీ. నెట్లో కొట్టి చూడండి, రింగ్జైటీ. ఫోన్ రాకపోయినా ఫోన్ వచ్చినట్టుగా ఫోన్ లేదేం లేదు అక్కడ. రింగ్జైటీ అనే జబ్బు అది. అట్లా ఈ ఇంట్లో వాళ్ళందరికీ లాలాజలం జబ్బు. ఇంకా ఆ కుర్రోడు మమ్మల్ని అపరాధ భావంతో చూస్తే ఏసన్న గారు అన్నారు, పదనాయన మీ నాన్నగారికి ఏదో బాగాలేదన్న. వాళ్ళ నాన్నగారికి పక్షవాతం, పచ్చి విగ్రహారాధికులు, పక్షవాతం. సరే ఇవన్నీ ఏం పట్టించుకోవద్దన్నట్లుగా ఏసన్న గారు మంచం దగ్గరికి వెళితే, ఆడు తక్కువడు కదా మంచం మీద ఉన్నాడు. ఆడు హైపర్ టెంపర్ అనుకుంటాడు, అందుకే ఆ పెరాల్సి వచ్చినట్టుంది. నన్ను చూపెట్టరా, ఎవడో వాడు మిక్సింగ్ చేసేవాడు, నన్ను చూపెట్టాలి ఎమోషన్స్ ఇట్లా అన్నీ అంటాడు. ఆ పక్షవాతంలో మా మీద ఉమ్మూస్తున్నాడు. అతను అంటే చేత తక్కువని తీసుకొచ్చి ఏంటంటున్నాడు. మాకేమో ఏడిక్కిపోతుంది. మా ముందేమో సాత్వికానికి అంబాసిడర్ ఉన్నాడు. ఏసన్న గారు సరే ఏసన్న గారు ప్రార్థన చేసి ఆత్మలో ప్రార్థన చేశాడు, బాగా ప్రార్థన చేశాడు. నాకు ఎప్పటికీ రోమాలు లెక్కపరుచుకుంటున్నాయి. తమ్ముడు, మీ ఇంటిల్లి పాది మీ బంధువులు ఎవరో మీకు భయంకరమైన చేతబడి చేయించారు.
అందుకే మీ ఇంట్లో వాళ్ళందరికీ రోగాలు ఉన్నాయి. కరెక్టే. ఈ అబ్బాయి చెప్పి తీసుకొచ్చిందేమో వాళ్ళ నాన్నగారికి మాత్రమే పక్షవాతం అని చెప్పి తీసుకొచ్చాడు. కానీ వీళ్ళ సంగతి చెప్పలా. యేసన్న గారు ప్రార్థన చేసి చెప్పాడు, మీ ఇంట్లో వాళ్ళందరికీ ఎవరో చేతపడి చేశారు, అందరికీ. ఎప్పుడైతే యేసన్న గారు ఈ మాట చెప్పాడో వీడు కంగుతున్నాడు, వాళ్ళకి అవాక్కైపోయారు. వాళ్ళందరికీ ఏదో జబ్బుల చేత గత 2 సంవత్సరాలకి ఇబ్బంది పడుతున్నారట. ఎప్పుడైతే ప్రార్థనాపూర్వకంగా యేసన్న గారు ఈ మాట చెప్పారో ఇక వెంటనే వాళ్ళందరూ అక్కడ ఉన్నవాళ్ళు లాలాజలం ఆపేసి, స్వామి మీరు చెప్పింది నిజమే, ఎవరు చెప్పారు మీకు? ఆయన అన్నారు, ప్రార్థన చేస్తుంటే ప్రభు చెప్పారమ్మా. అది సరే కానీ స్వామి, మేమందరం అయితే ఎఫెక్ట్ అయ్యాం, మరి ఈడెందుకు ఎఫెక్ట్ అవ్వలా? ఎంత మంచి మనసో మనకు. మనం నాశనం అయినా పక్కన కూడా నాశనం అవ్వాలా. వాళ్ళందరికి ఎఫెక్ట్ అయింది, వాళ్ళు అడుగుతున్నారు వీడికి ఎందుకు ఎఫెక్ట్ అవ్వలేదు? చెప్తాను. అది కూడా నేను ప్రభువుని అడిగాను ప్రాంతంలో. మీకు ఇంకా పూర్తిగా అర్థం అవ్వాలంటే నేను మీకు కొన్ని విషయాలు చూపెడతాను. నానా, తమ టార్చ్ లైట్ ఉందా మీ ఇంట్లో? ఉందన్నా, రండి. టార్చ్ లైట్ తీసుకొని యేసన్న గారు మేము అందరం వెళతా ఉంటే వీళ్ళందరూ కూడా, స్వామి మేము కూడా రావచ్చా? రండి భక్తులారా. ఇంటానికి వెళ్ళేవండి. వాళ్ళ ఇంటి గోడ, అది గోడ, దాని వెనక వాళ్ళ ఇల్లు. ఈ గోడకి సరిగ్గా ఒక 3 అడుగుల దూరంలో, సరిగ్గా 3 అడుగుల దూరంలో గీత గీసినట్లుగా, గీత గీయలేదు, గీత గీసినట్లుగా వచ్చి చేరున్నాయి అక్కడ నిమ్మకాయలు, ఎండుమిరపకాయలు, గుడ్లు, వెంట్రుకలు, రాగి రేకులు, ఉల్లిపాయ తొక్కలు, చేతబడికి సంబంధించిన వస్తువులన్నీ ఆ గోడకి 3 అడుగుల దూరంలో గీత గీసినట్లుగా వచ్చి ఆగున్నాయి అక్కడ. టార్చ్ లైట్ వేసి చూపెట్టారు వేస్తున్నది. వాటన్నిటిని పోగు చేసి తగలబెట్టి ఇంట్లోకి వచ్చారు. అయ్యగారు అంతా బాగానే ఉందండి, వీడికి ఎందుకు రాలా? మనుషులు రా మీరు. ప్రభు నాతో చెప్పిన మాట, నా రక్తం చేత కడగబడిన వీడిని బట్టి ఆ చేతబడి శక్తులు ఇంటి మీద క్రియ జరగకుండా నేనే కాపాడుతూ ఉన్నాను. నా రక్తం చేత కడగబడిన ఒక్క నీతిమంతుడు ఇంట్లో ఉన్నాడు కనుక వీనిని బట్టి ఈ కుటుంబాన్ని అగ్ని కంచి వేసి కాపాడుతూ ఉన్నాను నేను. మన గుడారంలోకి తెగులు ఎందుకు వస్తుందో తెలుసా? వచ్చిన తెగులు బయటికి వెళ్ళాలంటే ఏం చేయాలో తెలుసా? యేసు రక్తం. నీతిమంతుల గుడారములో రక్షణను గూర్చిన ఉత్సాహనాది గీతాలు